మనం నాన్ వెజ్ తినలేనప్పుడు ఇలా మంచి మంచిగా కర్రీస్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. బంగాళదుంప ములక్కాయ కర్రీ ఒక్కసారి రెసిపీ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరికీ నమస్తే అండి. మళ్ళీ మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఎప్పుడు నాన్ వెజ్జే కాకుండా వెజ్ కూడా చూపిద్దామనేసి ఈసారి అయితే బంగాళదుంప ములక్కాయ కలిపి కర్రీ అయితే చేశాను. చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. రెసిపీ అనేది చూసేద్దాం, వచ్చేయండి. ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. దాంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి, సరిపడినంత ఆయిల్. దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి, కరివేపాకు వేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేదాకా వేపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం పొటాటోస్ వేసేసుకుందాం. ఇప్పుడు పొటాటోస్ కూడా ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బంగాళదుంపలు అన్నవి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించాం కదా. ఇప్పుడు దీంట్లోనే మనం మళ్ళీ ములక్కాయలు వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇంకో 10 మినిట్స్ ఇవి ఉడికేంత వరకు కూడా సిమ్లో పెట్టి మగ్గించుకుందాం ఫ్రెండ్స్. మనం కర్రీ అనేది సిమ్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హై ఫ్లేమ్లో చేసామంటే దాని టేస్ట్ అయితే పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ వెజ్ కర్రీస్ పెట్టమంటున్నారని చెప్పి ఇవాళ అయితే నేను వెజ్ పొటాటోని ములక్కాయ కర్రీ పెడుతున్నాను. ఇప్పుడు మనం సరిపడినంత సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. కర్రీలో ఏమన్నా తక్కువైనా తర్వాత వేసుకుందాం మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లోనే 2 చిన్న టమాటాలు తీసుకొని కట్ చేసేసుకొని వేసేసుకుందాం. టమాటాలు అనేది మగ్గాలి కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసుకొని ఇంకా దీంట్లోనే ఒక స్పూన్ కారం వేసేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకోండిలే. ఒక 1/2 స్పూన్ ఏమో చికెన్ మసాలా. మసాలాలు వేసుకున్నాక బాగా కలిపేసుకొని దీంట్లో కొంచెం మనం వాటర్ అనేది వేసేసుకుందాం. మనం ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని వాటర్ అనేది మొత్తం ఇంకిపోయి కర్రీలా వచ్చేదాకా కూడా ఉడకబెట్టేసుకోవాలి. అయితే అయిపోవచ్చింది ఫ్రెండ్స్. మనం దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఓకేనా, ములక్కాయ వేసుకొని దీంట్లో పొటాటో వేసుకొని కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలామందికి. అయితే పెట్టమంటున్నారు వెజ్ కర్రీస్ అని, నేనైతే తీసి పెడుతున్నా ఫ్రెండ్స్.